నా పేరు కోట్ల మైపాల్ ముదిరాజ్, కొడంగల్ నియోజకవర్గం, దౌలతాబాద్ మండల్, మాజీ జడ్పీటీసీ. కొడంగల్ ఆ! నియోజకవర్గం అయితే మంచి పని ఉంటుంది నీతోటి. అన్నా, ఎట్లుందన్నా మీ కొడంగల్? కొడంగల్ చూడన్నా, మీరే ఒకసారి మీడియా మిత్రులకు నమస్కరించి చెప్తున్నా, ఒకసారి కొడంగల్ రాండి. హ్మ్. అక్కడ ఏమేమి అవినీతులు జరుగుతున్నాయి, వస్తే జైలు వేస్తురుగా. 100% సోషల్ మీడియాలో కానీ ఎవరైతే మాట్లాడినా, ఏమైనా ప్రశ్నించినా అక్రమంగా కేసులు పెట్టడం, వాళ్ళ కార్యకర్తలతో నుంచి ఫోన్లు చేసి బెదిరించడము, వాళ్ళ యొక్క ఎందుకంటే 10 ఏళ్లలో ఆకలితో కూడుకున్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఉన్నారు అక్కడ. ఎప్పుడు ఏం దొరుకుతుంది, సీఎం పేరు చెప్పుకొని అక్రమంగా ఇసుక దందా కావచ్చు, భూమి సెటిల్మెంట్లు కావచ్చు, ఆల్మోండ్ల పంచాయతీ కాడ గట కమిషన్లు తిని వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఆనందపోతారు తప్ప బీఆర్ఎస్ 10 ఏళ్ల గవర్నమెంట్లో కొడంగల్ నియోజకవర్గం పట్నం నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. కానీ ఈరోజు 1 ఇయర్ కాలేదు, కొడంగల్ నియోజకవర్గంలో లకచెర్ల విషయం అక్రమంగా రైతులపై అక్రమంగా కేసు పెట్టి జైలుకు పంపించిన ఘనత చరిత్ర, నీచమైన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వంది, రేవంత్ రెడ్డిది. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి గన్మెన్లు కానీ పోలీస్ బందోబస్తు రాకుండా రమ్మనండి, మేమన్నా పోతాం, పట్నం నరేందర్ అన్న తీసుకుపోతాం, ఆయనను గన్మెన్ల బాడీ వేయాలని తీసుకురాకుండా లకచెర్ల కాడికి రమ్మనండి చూద్దాం ఇప్పుడు కొడంగల్ వాసిగా అన్న. మీ ముఖ్యమంత్రి పేరు మర్చిపోతే అరెస్టులు చేస్తా ఉన్నారు. నిజంగా అక్కడ చాలా మంది గుర్తుపడతారు. ఆయన ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి అంటే ఎవరన్నా చీటర్. గత 2 సార్లు 3 సార్లు గెలిచిన వ్యక్తి అటువైపు చూడాలి అంతే. అతను గెలుస్తాడు, ఇక్కడ భూ సెటిల్మెంట్లు, ఇక వాళ్ళని బెదిరించుడు వీళ్ళని బెదిరించుడు అంటాడు. మాకు లోకల్ కాబట్టి అందరు బయట సీఎం అంటే వాయపో రేవంత్ రెడ్డి ఎంతో గప్పాలు కొడతాడు కాబట్టి ఏమో చేస్తాడు. ఏంటంటే కొడంగల్ టౌన్లోనే గత 2 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి రేవంత్ రెడ్డి ఒక్క గల్లీలో ఒక్క సీసీ రోడ్ వేసలేడన్న. 10 ఏళ్లలో మన కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత పట్నం నరేందర్ రెడ్డి 2018లో చిత్తుగా ఓడించినటువంటి మన పట్నం నరేందర్ రెడ్డి 300 కోట్ల నిధులు తీసుకుపోయి ప్రతి గల్లీ కోసిగి కానీ, కొడంగల్ కానీ, దౌలతాబాద్ కానీ, బొమ్రాజ్పేట కానీ అభివృద్ధి చేసిండు. అటువంటి అభివృద్ధి చేసిన నాయకుని సీఎం అవుతాడు అని ఏదో నిరుద్యోగ దళిత బంధు ఏదో దళితాలతో ఓట్లేసి గెలిచిండు. ఆయన గెలిచినటువంటి రేవంత్ రెడ్డి ఎప్పుడు వస్తాడు, పెద్ద పెద్ద సభలు ఉంటే వస్తాడు, అని ఇనాగ్రేషన్కి అస్సలు రాడు. ఎవరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి మాకు ఎమ్మెల్యే కదన్నా, మాకు సీఎం కదా, కాన్స్టిట్యున్సీ గిట్ట చూసుకోవాలి కదా. మరి ఆ కాన్స్టిట్యున్సీ చూడకుండా తమ్ముడు కాదు అన్న తిరుపతి రెడ్డి ఒక 4+4 గన్మెన్లను పెట్టుకొని, ఒక 4-5 బండ్లు పెట్టుకొని, ఆయన అధికారులని కలెక్టర్ కానుంచి, డిఎస్పీ కానుంచి, ఎస్పీ కానుంచి, సిఐల కానుంచి ఎస్కాట్లు ఇచ్చుకుంటా బెదిరించుకుంటా, ఆయన ఏదో గ్రీన్ మ్యాట్ వేసి ఓ వార్డు మెంబర్ కాదు, ఓ సర్పంచ్ కాదు, ఓ ఎమ్మెల్సీ కాదు, ఓ ఎంపీ కాదు, అటువంటి వ్యక్తి మరి రాష్ట్రం మొత్తం దేశం మొత్తం ఒక రాజ్యాంగం ఉంటే మరి కొడంగల్లో నియోజకవర్గానికి మరి రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత ఒక రాజ్యాంగం తెచ్చిందేమని భయం అనిపిస్తుంది. 100% నా మీద చాలా ఉంది. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి ఆయన మీద ప్రశ్నిస్తుంటే, ఎందుకంటే నువ్వు మంచిగా చేస్తే ప్రశ్నించావు. నేను జడ్పీటీసీగా నేను ఒక స్టూడెంట్ లీడర్గా ఉండి నాకు ఏదో బీఫామ్ ఇచ్చి భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. నేను నా గురించి అడగని ఒక చిన్న ఏజ్లో నాకు టికెట్ ఇచ్చి గెలిస్తే నా దౌలతాబాద్ మండల్ని అభివృద్ధి చేసిన. కానీ ఈయన ఏం చేసిండు, ఆ అన్న తిరుపతి రెడ్డి గారు వేరే కార్యకర్తలతో నా నైట్ దాపి నాకు ఫోన్ల ద్వారా బెదిరింపే కాళ్ళు వస్తున్నాయి. మేము తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి ఎన్నోసార్లు జైలుకు పోయినాం, ఎన్నో కేసులు ఉన్నాయి. ఆ కేసులకే భయపడే వాళ్ళే ఈ దొంగ రేవంత్ రెడ్డికి మేము ఎట్లా భయపడతామన్నా. ఆయన ఒకరోజు నా విలేజ్లోనే, నా గ్రామంలో ఒకరోజు టీడీపీలో ప్రచారం చేయడానికి వస్తే నేను అడ్డుకున్న తెలంగాణ ఉద్యమంలో, నువ్వు తెలంగాణ వాదిగా జై తెలంగాణ సార్ అని అంటే, నువ్వేంద్రబాయ్ ఓయూ చేసి అంటావు, జై తెలంగాణ, జై తెలుగుదేశం, జై చంద్రబాబు అనే మూర్ఖుడు ఈరోజు తెలంగాణ పీఠం మీద కూర్చున్నాడు అంటే మాకు చిగ్గుసేటు అన్నా. అవన్నీ వేస్ట్ అన్న. వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పాలంటే నాకిట అక్కడున్న అంటే వాస్తవం అయితే కొడంగల్ నియోజకవర్గం కాదు ఆయన వాస్తవం. ఇక్కడ కొండారెడ్డిపల్లి, అచ్చంపేట, కలకుర్తి, నల్లమల్ల అడవులు అంటాడు. అక్కడ పుట్టిన వ్యక్తి ఇక్కడ బిచ్చం వేసుకొని మా ప్రాంతానికి వచ్చింది. మా ప్రాంతం ప్రజలు చాలా అమాయకులు, కొడంగల్ ప్రజలు అమాయకులు. కాబట్టి ఈరోజు అతని ఏదో భిక్షతోనే ఎమ్మెల్యే గెలిచిండు. ఆయన కొండారెడ్డిపల్లెలో వాళ్ళ కుటుంబం గురించి అడిగితే కల్లాలన్న, ఒట్ల కల్లాల కాడ దొంగతనం చేసి సైకిల్ దొంగతనం అని పేరు ఉండదు. అటువంటి వ్యక్తి ఈరోజు
కొడంగల్ ప్రాంతానికి వచ్చి మా ఓట్లు వేసుకొని ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలించి కేటీఆర్ అన్న మీదనో హరీష్ అన్న మీదనో మా పట్నం నరేందర్ అన్నను అరెస్ట్ చేసినంత మాత్రాన మేము ఊరుకునేది లేదు. ఇప్పుడు కొడంగల్లో నిజమైన ఏం జరుగుతుందో ఒకసారి మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాం. మీరు గిట్ట ఒకసారి వెల్కమ్ కొడంగల్కి మీరు రండి. 100% మేము ప్రొటెక్షన్ అంటే మేము ప్రభుత్వం లేమా అని మేము మా పార్టీ తరపు నుంచి మేము ఉంటాం. అన్న వాళ్ళ కార్యకర్తలు తాయి అదే పని. మేము 100% ఏమంటే మా కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ తరపున మేము అందరం ఉంటాం. అక్కడ ప్రజలు ఉంటాం, రైతులు ఉంటాం, కార్యకర్తలు ఉంటాం, మీడియా మిత్రులకు. అంటే ఇది వరకు సోషల్ మీడియాని వాడుకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే సోషల్ మీడియాని ఇష్టం వచ్చినట్లు తిడుతున్నాడు. మరి ఆయన మనిషి, ఆయన మాట మీద ఉన్నాడా ఒక్కసారి గమనించాలి. నేను కేటీఆర్ అన్న ఈరోజు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఉండి మన రాష్ట్రాన్ని దేశంలోనే మన హైదరాబాద్ని ప్రపంచ లెవెల్లో తీసుకుపోయిన వ్యక్తి ఈరోజు కేటీఆర్ అన్న. కేటీఆర్ అన్నని 6 గ్యారెంటీలు ఉన్నాయి కదన్న, 6 గ్యారెంటీల కన్నా 6 కేసులు పెడదామంటే అన్నీ ఫెయిల్ అయినాయి. ఇది ఒక్కటి సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఈ ఫార్ములా ఈ రేసింగ్ కార్లలో పొల్యూషన్ లేకుండా పెడదామని అంతా మన హైదరాబాద్ని ప్రపంచ దేశాల్లో పెట్టాలని ఆ ఉద్దేశంతోనే రేస్ కారు పెట్టాడు. దానికి ఈరోజు అక్రమంగా కేటీఆర్ అన్న ఏడ దొరుకుతాడు. ఒకటి మన నరేందర్ అన్న అరెస్ట్ అయిన తర్వాత ఈ ఫార్మా కంపెనీకి కేటీఆర్ అన్ననే సపోర్ట్ ఉండడాన్ని అది అక్రమంగా కేసు తీసుకోపోవడం అది ఫెయిల్ అయ్యిండు. మళ్ళీ ఇప్పుడు ఈ రేస్ వచ్చింది. అంటే ఆయన బుద్ధులన్నీ జనాలకు ప్రజలకు అర్థమవుతుందన్న. కేటీఆర్ అన్నను మాత్రం అరెస్ట్ చేస్తే కొడంగల్ నియోజకవర్గం నుంచే పతనం చాలా అవుతుంది 100%. అన్న ముఖ్యమంత్రి 11 నెలలు నిజంగా చెప్పు, బీఆర్ఎస్ కార్యకర్తగా కాకుండా నియోజకవర్గ వాసిగా చెప్పు, ఏమేమి అభివృద్ధి జరిగింది అక్కడ? ఇంకోటి అన్న, కోడంగల్ అక్కడ ఎమ్మెల్యే లేడు కాబట్టి ఆ ఎమ్మెల్యే బదులు మీరు అన్నారు కదన్నా సీఎం కదా రాష్ట్రం మొత్తం తిరగాలన్నారు. కొడంగల్ కడ అంటే కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ అథారిటీకి ఆఫీసర్ కడ వెంకటరెడ్డి సాబు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఆయన అథారిటీ, వేరే పార్టీకి సీఎం అంటే ఎవరు ఆ విషయం అని కాదన్న. ఓవరాల్గా కొడంగల్ నార్మల్ జనాలుగా చెప్తున్న బీఆర్ఎస్ పార్టీ కాకుండా ఆడ మేము సీఎం రిలీఫ్ ఫండ్ కానీ మన కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎవరికి ఇవ్వాలన్నా అందరు కార్యకర్తలు ఎలక్షన్లు మాత్రమే పార్టీలు పాటించాలి. మేము గత 10 ఏళ్లలో ఎవరు పార్టీలకు అతీతంగా పనిచేసినాం. కానీ ఈరోజు అక్కడ తిరుపతి రెడ్డి మాటలు విని కడబెట్టి ఏమేమి డెవలప్ చేసినారంటే కొడంగల్ నియోజకవర్గానికి మెడికల్ కాలేజ్ వస్తా అంటే అక్కడ రైతులు అన్న ఇక్కడ వస్తుందంటే రైతులు ఒప్పించుకున్నారు. ఆ రైతులను కూడా నీకు అందుట్లో ఒక జాబ్ ఇస్తా, డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అని ఇచ్చి మోసం చేసిన వ్యక్తి ఈరోజు మన రేవంత్ రెడ్డి. అదేవిధంగా లక్కచెర్లలో ఎట్లా భూమి తీసుకోవాలో తెలియక ఆయన మైండ్ ఖరాబ్ అయ్యి అంతా అక్కడ లొల్లి చేసుకొని ఆడ మొత్తం ఖరాబ్ చేసుకున్నాడు. డెవలప్ అంటే ఏం లేదన్నా, రోడ్లు నడుస్తున్నాయి, రోడ్లు గిట్ట అవి ఎక్కడున్నాయి అక్కడ ఉన్నాయి, ఇప్పుడు చేస్తామంటాడు. ఇప్పుడు నీకు ఒక్కటే ఎగ్జాంపుల్ గిట్ట వీడియో వచ్చింది అన్న, నా దౌలతాబాద్ మండల్లో జూనియర్ కాలేజీ మేము శాంక్షన్ చేసుకున్నాం. పట్నం నరేందర్ అన్న మా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి మాజీ సబితమ్మ ఆధ్వర్యంలో జూనియర్ కాలేజ్ తీసుకొస్తే ఆ కాలేజ్ 1 ఇయర్ నడిపినామని. ఎప్పుడైతే సీఎం అయిన తర్వాత కాలేజీ నడుపుకోలేని పరిస్థితి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి కాన్స్టిట్యుయెన్సీ. ఎగ్జాంపుల్ నా దౌలతాబాద్ మండల్లో అక్కడ ఉన్న స్టూడెంట్స్ కోసిగిలో కాలేజెస్ ఉంటాయి, బస్సు సౌకర్యం లేదు, రోడ్ ఉంది అని బస్సు లేదు. మీకు ఇప్పుడే చూపిస్తా వీడియో. ఆ బస్సు అనేది పైన ఎక్కిర్రు కింద ఎక్కిర్రు మళ్ళీ గుంతలు. సీఎం కాన్స్టిట్యుయెన్సీలు ఎంత ఉండాలన్నా మీరు గజ్వెల్ తీసుకోండి ఎట్లుంది. సరే 1 ఇయర్ అయిందని కొంచెం అని అభివృద్ధి ఉండాలి. మరి అక్కనే కోసిగిలో బస్ డిపో ఓపెన్ చేసినాం. మాకు అదనంగా మేము స్టూడెంట్లు అక్కడ ఉన్న నాయకులు అందరు ధర్నా చేస్తే ఒక బస్సు వేసిండు. ఆ బస్సు కూడా మొత్తం టైట్గా అంటే విద్యార్థులు ఎక్కడ పడిపోతారో ఆ బస్సు కోసం 2-3 విద్యార్థులు చనిపోయిన రోజులు గిట్టున్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి పరిపాలన చాలా విరుద్ధంగా ఉంది. ఇంకోటి గ్రామాల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎంపీపీ జెడ్పీటీసీ సర్పంచులు వస్తున్నాయి. మన గ్రామ ప్రజలని ఎట్లా మోసం చేయాలని ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం ఇక బునాది తీసి వాళ్ళ దగ్గర ఓ ఫోటో తీసి అధికారులు వచ్చి ఫోటో మీకు ఇల్లు వచ్చింది ఇక అయిపోయింది అంటారు. ఏడొచ్చింది? మేము సర్పంచ్లై బిల్లులు లేవు, మా జెడ్పీటీసీ ఎంపీటీసీలై కూడా పేమెంట్లు లేని పరిస్థితి ప్రభుత్వంలో ఉన్నది. మా జీతాలు 6 నెలలు అయిపోయిందన్న, మొన్నటికి 2 నెలలు పడ్డాయి, ఇంకా 8 నెలలు అవుతుంది, 8 నెలల జీతాలు లేవు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, లోకల్ బాడీ పెడతామండి. ఆ లోకల్ బాడీ గిట్ట ఎలక్షన్లో కొడంగల్ నియోజకవర్గంలో 100% బీఆర్ఎస్ పార్టీ గెలిపిస్తాం. కేటీఆర్ అన్నని ఎందుకు అరెస్ట్ చేస్తున్నా అంటే ఇదే విధంగా ఉంటే కొడంగల్ నియోజకవర్గంలో అన్ని భారీ మెజార్టీతో ఎంపీపీలు కానీ జడ్పీటీసీలు కానీ సర్పంచ్లు గెలుస్తారు ఉద్దేశంతో ముందస్తుగా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఏం నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో? తెలంగాణ రాష్ట్రంలో ఏమున్నదన్న 6 గ్యారెంటీలు ప్రశ్నిస్తే
కేసులు పెడుతుర్రు. 420 వీళ్ళు ఇచ్చిన 420 హామీల గురించి మాట్లాడితేనేమో జైలుకు పోదామని పంపిస్తా అనుకుంటున్నారు. అంటే వీళ్ళని అడగద్దు, వీళ్ళని ప్రశ్నించద్దు, వీళ్ళని నిలదీయద్దు. మరి వీళ్ళు చెప్పిన రాజ్యాంగం ఇప్పుడు రాహుల్ గాంధీ అనేటోడేమో దేశమంతా రాజ్యాంగం పట్టుకొని నేను రక్షిస్తా భక్షిస్తా అని మాట్లాడితే ఇక్కడున్న ఈ దునపోతులు ఇక్కడున్నటువంటి ఈ కాంగ్రెస్ నాయకులు రాజ్యాంగాన్ని మొత్తం కూని చేసి ఇవాళ రాజ్యాంగాన్ని మొత్తం ఆభాసు పాలు చేసే ప్రయత్నం ఇక్కడ జరుగుతూ ఉంది. మరి ఆ రాహుల్ గాంధీకి సిగ్గుండాలా, మరి ఇక్కడ ఉన్న వాళ్ళకి సిగ్గుండాలా అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో అంటే అసలు వీళ్ళు ఇచ్చిన 6 హామీలకు 12 వీళ్ళు ఇచ్చిన 6 మోసాలకి 12 మాసాలు దాటిపోయింది. దీని గురించి ప్రశ్నిస్తేనేమో ఇవాళ మీరంతా ఇవాళ ఇక్కడి నుంచి అక్కడికి చూస్తే మొత్తం మీడియా ఉన్నదన్న. ఏంది అని అంటే కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తున్నారు. కేటీఆర్ అసలు కేటీఆర్ దోషిగా బయటకు వచ్చినా, అసలు దోషిగా నిర్ధారించబడ్డదా? క్వాష్ పిటిషన్ వేస్తే అది రద్దయింది అంతే. జస్ట్ క్వాష్ పిటిషను మేము వేసిన కాయను పడలే లోపల అంతే కదా. క్యారమ్ బోర్డులో వేసిన కాయను పడలే, ఇంకో కాయను కొడతాము, ఇంకోటి కొడతాము, సుప్రీంకోర్టుకు పోతాం పోయి ఆడ నిర్దోషిగా తేలుతాం కదా. ఇవాళేదో వీళ్ళు పేద కేటీఆర్ని అరెస్ట్ చేసి జైలుకు పంపుతున్నాం అని చెప్పేసి బట్టలు చింపుకొని నడి బజార్లో ఊరేగుతురు వీళ్ళు గాడిదలు. ఏం పని వీళ్ళు చేయాల్సిన పని చేయకుండా డైవర్ట్. ఇప్పుడు రేపటి రోజున ల్యాండ్ ఆర్డర్ క్రియేట్ చేస్తారు బీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అని అంటారు. ఈ దున్నపోతుల సిగ్గుండాలి, కేంద్రంలో ఉన్న బీజేపీ కన్నా సిగ్గుండాలి, కాంగ్రెస్ కున్న సిగ్గుండాలి. ఒక పార్టీ ఆఫీస్ మీద ఇంకో పార్టీ వాడు దాడి చేసుకుంటారు. అసలు ఏమి కేటీఆర్ని ఇలా ఇక్కడి నుంచి అక్కడికి చూస్తే దాదాపుగా 150 మీడియా ఛానళ్ళు కేటీఆర్ని ఫోకస్ చేస్తున్నాయి. ఇలా స్టేట్ మీడియా, నేషనల్ మీడియా మొత్తము కేటీఆర్ని ఎలివేట్ చేసి చూపెడుతున్నాయి. ఇలా రాష్ట్ర నాయకుడు కాదు కేటీఆర్, దేశ నాయకుడు అయిపోయింది దెబ్బకు. అయ్యేసరికి ఎటో పోతుందిరా ఆయన, మైలేజ్ అంతా బీగుతుంది. రేపటి రోజున ఢిల్లీలో ఎలక్షన్లు ఉన్నాయి, ఢిల్లీలో మొత్తం ఒక్కటి కూడా గెలవకుండా పోతాము, మహారాష్ట్రలో తంత ఎక్కడికి పోయినాము అని చెప్పేసి వాళ్ళు దాని మీద దాడి చేసిళ్ళు, ఇది వాళ్ళ మీద దాడి చేసిళ్ళు. మరి లేకపోతే ఏంది, రేపటి రోజున మేమే వీరిచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలకు సంబంధించిన బుక్లు కొట్టించినాం. అన్ని బరాబర్ ఉన్నాయి మా దగ్గర, ఇంగ్లీష్లో హిందీలో కొట్టించినాం. రేపటి రోజున ఇక్కడ ట్రైన్ ఎక్కుతాం, పొద్దుగాల ట్రైన్ ఎక్కి తెల్లారిగట్ల ఆడ ఢిల్లీలో దిగి ప్రతి ఓటర్ని కలుస్తాం, ఢిల్లీలో ఉన్న ప్రతి ఒక్కరిని కలుస్తాం, నియోజకవర్గాలుగా తిరుగుతాం. ఈ దున్నపోతులు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అభివృద్ధి చెందిన తెలంగాణ రాష్ట్రాన్ని అగాధంలో తొక్కిరియాలా, మొత్తం నాశనం చేసిళ్ళు. మీరు గిట్ట ఈ కాంగ్రెస్ వాళ్ళని ఓటేయద్దు, మీకు ఇష్టం వచ్చిన వేసుకోరని చెప్తాం. కాంగ్రెస్కు మాత్రం అస్సలు ఓటేయకుర్రి, వాళ్ళకి నచ్చినోనికే ఇర్రి. కాంగ్రెస్కి అన్న వీళ్ళు కర్ణాటకలో కథం పెట్టిళ్ళు, తెలంగాణలో ఇచ్చిన హామీలు పీకినాయి, అరుణాచలంలో పీకినాయి, వాళ్ళు మహారాష్ట్రలో కూడా 7 గ్యారెంటీలను తీసుకొచ్చి ఆడ పీకింది. సో ఏంది వీళ్ళకి కావాల్సింది ఓట్లు వేయించుకోవాలి, పక్కకు పోవాలి. ఈడ మాతోటి ఓట్లు వేయించుకున్న నిరుద్యోగులమన్నా మేము, మాకు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు 4000 రూపాయలు, అది ఇయ్యలే. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాన్నాడు, అది ఇయ్యలే. మహిళలకు స్కూటీ ఇస్తాన్నాడు, అది ఇయ్యలే. ఫ్రీ వైఫై ఇస్తాన్నాడు అన్న, అది ఇయ్యలే. 10వ తరగతి పాస్ అయితే 10,000 ఇస్తాన్నాడు, అది ఇయ్యలే. ఇంటర్ పాస్ అయితే 20,000 అన్నాడు, డిగ్రీ పాస్ అయితే 30,000 అన్నాడు, పీజీ పాస్ 1,00,000 అన్నాడు. నేను పిహెచ్డి చేస్తున్నా అన్న, నేను పిహెచ్డి చేస్తున్నా, పిహెచ్డి కంప్లీట్ చేస్తే 5 లక్షలు అన్నాడు. ఇప్పటి వరకు లేదు. వీళ్ళు ఇచ్చిన హామీలు మొత్తం తీసుకుపోతామన్నా, తీసుకుపోయి హిందీలో ఇంగ్లీష్లో మొత్తము ప్రింట్ చేసి బుక్కులు తయారు చేసి ఉన్నాయి. ఎవరికి ఏ విధంగా అర్థమవుతుందో వాళ్ళకి ఇస్తాం, ఎవరికి ఏ విధంగా అర్థమైతే వాళ్ళకి అన్న. అక్కడ కామన్ మ్యాన్ కన్నా మేము కామన్ మ్యాన్ ఓటేసేటోనికి పోయి రిక్షా తొక్కేటోడు ఉంటాడు, ఆటో నడిపేటోడు ఉంటాడు, హమాలి పని చేసేటోడు ఉంటాడు, కార్మికుడు ఉంటాడు, కర్షకుడు ఉంటాడు, ప్రతి ఒక్కరికి పోయి మీరు కాంగ్రెస్కు ఓటేస్తే మొత్తం ఖతం చేస్తారా నాయన అని చెప్పేసి మేము ప్రచారం చేయదలుచుకున్నాం. మా నిరుద్యోగులుగా ఆ బాధ్యత మా మీద ఉన్నది. అర్థమైందా మీకు? మీకు పనికి వచ్చేటోడు, మీకు పని చేసేటోడు, మీరు వస్తే దాచుకోకుండా మీ ముందుకు వచ్చి మిమ్మల్ని సహాయం చేసేటోనికి ఓటేయమని చెప్తాం. తెలంగాణలో మోసం చేసిల్లన్న వీళ్ళు 6 గ్యారెంటీలు అన్నారు, 420 హామీలు అని అన్నారు. అమ్మని అడుగు, 4,000 రూపాయల పింఛన్ ఇస్తా అన్నారన్న, ఆమెకు 7 ఇచ్చిల్లన్న. ఆ నాయనని అడుగు, ఆయనకు రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తా అన్నాడన్న, 7 ఇచ్చిండన్న. అందరినీ మోసం చేసిళ్ళు. ఉచిత కరెంట్ అన్నారు, ఉచితమైన అన్ని ఇస్తా అన్నారు, కనీసము ఎక్కడ కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. అందుకోసమే
వీళ్ళని కూడా ఒక ట్రైన్ పట్టకపోయి ఆడ మేము ప్రచారం చేస్తాము. మా యొక్క సరళి గదే. రేపటి రోజున కేటీఆర్ గారిని నువ్వు జైలు వేస్తా, కేటీఆర్ని జైలు వేస్తా అని అంటే వణుకు పుడుతుందా కేటీఆర్ని జైలు? నీకు ఎందుకు వేస్తావు కేటీఆర్ని జైలు? నిన్ను 6 గ్యారెంటీల గురించి అడిగినందుక, లేకపోతే 420 హామీల గురించి అడిగినందుక? కేటీఆర్ 6 గ్యారెంటీలు 420 హామీల గురించి ప్రశ్నించినందుకు, లగజర్ల బాధితుల గురించి అండగా నిలబడ్డందుకు, మూసి బాధితులకు అండగా నిలబడ్డందుకు, హైడ్రా బాధితులకు అండగా నిలబడ్డందుకు, నిరుద్యోగులకు అండగా నిలబడ్డందుకు. ఇదే మన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు వస్తలేరన్నా? సోనియా గాంధీ ఇవాళ ఎందుకు వస్తలేదన్నా? రాహుల్ గాంధీ స్వయాన మీటింగ్లో యువ భరోసా అని పెట్టేసి ప్రతి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు, 2 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పిండు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అన్నాడు, అందరికి ఇస్తా అన్నాడు. ఇవాళ అశోక్ నగర్కి వచ్చి, చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి ఛాయ్ తాగి బిస్కెట్ తిని పోయింది దున్నపోతూ. ఏడబన్నడినా రాహుల్ గాంధీని చెప్పు తీసుకొని కొట్టాలా? ఎట్లా కొట్టాలి? చెప్పును తువాలలో జుట్టి కొట్టాలి, చెప్పు కనపడకుండా తువాలలో జుట్టి కొట్టాలి వీళ్ళను. దొంగనా కొడుకులు వీళ్ళు. ఇలా ఆయనకు సంబంధించిన వరంగల్ డిక్లరేషన్ చెప్పేసి మా వరంగల్లో అడ్డ మీద పెట్టిపోయారు. మొత్తం మోసం చేసి ఢిల్లీకి పారిపోయారు. ఇవాళ మేము ఎవరిని అడగాలి? మొన్న ఒక పెద్ద మనిషి పోయి ఒక మంత్రి గారిని కలిసి అడుగుదామని పోతే, నాయన మా కొడుకేమో ఉద్యోగాలు ఇస్తాన్నారు ఓటేసిండు, నాకేమో రైతు భరోసా ఇస్తాను ఓటేసినాము, అదేవిధంగా వడ్లకు బోనస్ ఇస్తాను ఓటేసినాము. నేను అడగనీకి వస్తే ఆ మంత్రి ఏమంటాడట, నీకు ఇచ్చిన హామీ ఇవ్వలే, ఢిల్లీకి పోయి అడుగు అంటుండంట. ఇప్పుడు ఢిల్లీకి ఏడికి పోవాలి? ఢిల్లీకైనా ఢిల్లీకి ఎక్కడికైనా పోవాలి? ఏడని ఎత్తకాలి అంటే ఇచ్చిన హామీలు వాళ్ళు పారిపోయేళ్ళు. రేపటి రోజున ఇదే ఢిల్లీలో జరిగే ఎన్నికలకు మేమే సమిధులు అవుతాం, మేమే సైనికులమవుతాం, మేమే రథసారులమవుతాం, వీళ్ళను ఎండగడతామన్నా. ఒకటి మీకు గమ్మత్ చెప్తానండి, ఇక్కడ తెలంగాణలో ఏం జరుగుతుంది? రేవంత్ రెడ్డి పేరు మర్చిపోతే అరెస్ట్ చేస్తాడట, జైలుకు పంపుతాడట. మరి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్న నువ్వు, ఈ ప్రధానులు ఎవరో తెలియదా నీకు? ఏ ప్రాజెక్ట్ లేడునో తెలియదా? ఇక్కడ ఏం జరుగుతుందో ఏం తెలియదా? పివి నరసింహారావు గారి పేరు మర్చిపోయిన ముఖ్యమంత్రిని ఏ జైల్లో ఏమంటావే? తెలంగాణ రాష్ట్రం నుంచి ఏకైక ప్రధానమంత్రి అయిన ఆయన పేరు మర్చిపోయాడు. పివి నరసింహారావు గారిని పివి నరసింహారావు అన్నాడు. మరి ఈయన ఏ జైలు వేయాలి? బాక్రానంగల్ ప్రాజెక్ట్ ఉన్నదన్నాడు, ఈయన ఏడేయాలి? తెలంగాణ రాష్ట్రంలో 3 సముద్రాలు ఉన్నాయన్నాడు, ఈయన ఏడేయమంటావు? నువ్వే ఇలాంటి లుచ్చా మాటలు మాట్లాడితే సామాన్య ప్రజలు ఏం మాట్లాడతారా? ఏం మాట్లాడతారన్నా మీరు? మర్చిపోకపోతే ఈయన గుర్తుపెట్టుకుంటారు. ఏం మంచి పని చేసినామని గుర్తుపెట్టుకోడు. బాజాబ్తాగా నా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అని గల్ల ఎగరేసుకొని చెప్తా నేను. బరాబర్. అరే ఇవాళ దాదాపుగా వేలాది కిలోమీటర్ల రహదారులు నిర్మించిండు. ఈ దాదాపుగా 500 పైగా ఫ్లైఓవర్లు కట్టిండు అన్న హైదరాబాద్లో. చెప్పేదినండి మీరు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇచ్చిండు, మిషన్ భగీరథ ఇచ్చిండు, నీళ్ళు ఇచ్చిండు, ఉచిత కరెంట్ ఇచ్చిండు. కేసీఆర్ గారిని మర్చిపోం మేము. ఈయన ఏం చేసాడు? ఒక్క మహిళలకు ఉచిత బస్సు ఇచ్చాడు. ఇంకా అక్కన అడగండి ఏం జరుగుతుందో తెలంగాణ ఉచిత బస్సులు. అడగండి నువ్వు, పారిపోతుంది దాని గురించి మాట్లాడుతుంటే. అంటే అలాంటి పరిస్థితులలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఉన్నది. ఇవాళ తెలంగాణలో రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తే జైలు, కేసు. ఇది ఆ పరిస్థితి. సామాన్య ప్రజలే భయపడుతున్నారన్నా. తెలంగాణ ఎప్పటికీ ఇక్కడ ప్రశ్నించేటోడే పుడతాడు. ఈడ ప్రతి ఒక్కని నెత్తురులో పోరాట తత్వం ఉంటుంది. ఈ యొక్క రేవంత్ రెడ్డి కానీ, కోమటిరెడ్లు కానీ ఎవ్వరు శాశ్వతం కాదు. ఒక్కొక్కరిని ఉరికిస్తే అండర్వేర్ల మీద ఉరకాల్సిందే. శ్రీలంకలో ఉరికిచ్చిళ్ళు బాజాబ్తగా. తెలంగాణ ఎంతన్నా? తెలంగాణలో రజాకారులను ఉరికిచ్చినాము, దోపిడీదారులను ఉరికిచ్చినాము, అదేవిధంగా సమైక్యవాదులను ఉరికిచ్చినాము. గివిళ్ళంతనే బంగ్లాదేశ్లో ప్రధానమంత్రిని ఉరికిస్తే ఏడికి పారిపోయిందన్నా? పక్క దేశం పారిపోయి దాక్కున్నది. ఇదే తరహా ఉద్యమం ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇవాళ కేటీఆర్ గారిని నువ్వు జైలేస్తావు అని అంటే అది కాని పని, ఈయనతోటి కాని ముచ్చట. అది 6 గ్యారెంటీలు అని అంటుండు. 7వ గ్యారెంటీ ఏంటంటే కేటీఆర్ని చేయలేయాలి అంతే. ఇప్పుడు కొత్తగా ఏమి వినపడుతుంది? ప్రతిపక్షాల మీద ఏసీబీ, జనంపై జేసీబీ. మరి ఎందుకంటే ఇట్లా అదే అన్న, రివెంజ్ అని కాదు. జేసీబీలు ఎందుకు అంటే వాళ్ళకు కాంట్రాక్ట్లు, కమిషన్లు రావాలి, రియాల్టర్ల దగ్గర నుంచి డబ్బులు కావాలి. అదేవిధంగా అనే ఈ మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు 15,000 కుటుంబాలను కూల్చేసి నేలమట్టం చేసేసి అది మొత్తం వాడ్రా ప్రియాంక గాంధీకి సంబంధించిన వాళ్ళ ఆయనకి ఇవ్వాలని చెప్పేసి కుట్ర. 150,000 కోట్లతోటి నువ్వు మూసిని ప్రక్షాళన చేస్తే ఎన్ని వేల ఎకరాలకు నీళ్ళు అందుతాయన్నా? ఎంతమంది నీళ్ళు తాగుతారన్న? దాంతో ఎన్ని పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయన్నా? ఏం అవసరమన్నా మూసి నీకు? ఏమవసరమన్నా? గురుకులాలలో 52 మంది చచ్చిపోయారన్నా, వాటిని ఒక 1000 కోట్లు రిలీజ్ చేసి బాగు చేసే దాఖలా సిగ్గులేదు నీకు? ఇవాళ నువ్వు 150,000 కోట్లు పెట్టి నువ్వు దాన్ని బాగు చేస్తా అంటావు. ఏం మాట్లాడతావు అన్న నువ్వు?
లగచర్ల ఇష్యూ ఘటన ఎట్లా తరిమిగొట్టిల్లో ప్రజలు, అదే తరహాలో తెలంగాణలో ప్రతి గడప, ప్రతి తండ, ప్రతి ఊరు సన్నద్ధమవుతుంది. ఆ యూటర్న్ ఎట్లా తీసుకున్నాడో ఆడ, అదేవిధంగా వీళ్ళు తీసుకున్న నిర్ణయాలను ప్రతిదీ యూటర్న్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అన్న నమస్తే. అన్న నమస్తే. ఏంది సంగతి మళ్ళా మొదటికే వచ్చినట్టు? ఏముందన్న మీకు తెలియందా ఇక అక్రమ అరెస్టులతో రేవంత్ రెడ్డి పైసచ్చిక ఆనందాన్ని ఎంజాయ్ చేస్తాడు. రాష్ట్రంలో పరిపాలన చేయమంటే అక్రమ అరెస్టులు చేసి అరెస్ట్ చేద్దామని చేస్తుండు. ఇవాళ తెలంగాణ ప్రజలు పరిపాలించమంటే అందరిని అరెస్ట్ చేసుకుంటా కక్షపూరిత రాజకీయాలు చేస్తుండు. ఇలా ఈ కార్ రేసింగ్ వల్ల ఎవరు స్కామ్ చేసిరు, ఏం చేసిరు? ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా చూసిరు కదా. ప్రపంచంలో జరిగేటువంటి ఈ కార్ రేసింగ్ భారతదేశంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంకు తీసుకొచ్చిందంటే అది మన తెలంగాణ రాష్ట్రానికి కూడా గొప్పతనమే కదా. ఇక్కడ డబ్బులు ప్రభుత్వం ₹1 కూడా ఖర్చు కాలేదు. ఎవరి దగ్గర ఎవరు స్కామ్ చేయలేరు. ఇవాళ ఎందుకు ఈ అక్రమ అరెస్టులు ఏంటంటే నాకు కక్షపూరిత రాజకీయాలు చేయనీకే ఓన్లీ సీఎం అయ్యి కక్షపూరిత రాజకీయాల కోసమే సీఎం అయినట్టు అనిపిస్తుంది. ఇలా 6 గ్యారెంటీల మీద 420 హామీల మీద ప్రతిపక్షంలో ఉన్నటువంటి అధికార పక్షాన్ని అడుగుతుంటే ఇలా ఎప్పటికీ మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను చెప్పి ఈ అక్రమ అరెస్టులకు పాల్పడుతుంటే రేవంత్ రెడ్డి ఇవాళ ఈ అక్రమ అరెస్టులతో ఏం కాదు, ఏం చేయలేరు. ఇలా ఈ అరెస్టులకు భయపడితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించటోలే కాదు. ఇలా కేసీఆర్ శిష్యులు అంత కేసీఆర్ సైనికులు ఇలా అక్రమ అరెస్టులతో ఏం చేయలేరు. మీ పైసచ్చిక ఆనందం తప్ప ఇక్కడ ఏమీ ఒరిగేది లేదు, ఏం లేదు. జైలుకు పోయేస్తారు. పోయి తెలంగాణ రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఏడికైనా పోయిస్తారు. ఒక్కసారి కాదు 100 సార్లు పోయేస్తారు. 100% పోయేస్తాం. తప్పైతే లేదు. అక్రమ అరెస్టులు ఎంత అంతే. నువ్వేం చెప్తావు? 13 నెలలు జరిగినటువంటి రేవంత్ రెడ్డి పాలన, 13 నెలలు 13 మోసాలుగా జరిగినటువంటి రేవంత్ రెడ్డి పాలన నిదర్శనాన్ని, ఆ యొక్క ప్రజల్లో పెక్కుబిల్లుతో ఉన్నటువంటి అసహనాన్ని ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కేటీఆర్ గారు ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నటువంటి తీరును చూసి ఓర్వలేనటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క అక్రమ కేసులతో ఆయనను జైలుకు పంపేటువంటి కుట్ర చేస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఫార్ములా ఈ రేస్తో కేటీఆర్ గారు హైదరాబాద్ బ్రాండ్ పెంచాలని ప్రయత్నం చేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ యొక్క అక్రమ కేసు బనాయించి కేటీఆర్ గారిని జైలుకు పంపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, మీ యొక్క అసమర్థ ఈ దరిద్ర పాలన వల్ల హైదరాబాద్ కానీ తెలంగాణ రాష్ట్రం కానీ కేసీఆర్ గారి పాలనలో 100 ఏళ్ల అభివృద్ధితో ప్రగతి పథాన పయనిస్తే మీ యొక్క సంవత్సర పాలనలోనే తెలంగాణ రాష్ట్రం 100 ఏళ్ల వెనక్కి నెట్టివేయబడింది. మీ యొక్క దరిద్ర పాలన వల్ల, మీ యొక్క చేతగాని అసమర్థత పాలన వల్ల రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కానీ వివిధ రంగాలు కుదేలా ఈరోజు రాష్ట్రం తిరోగమన దిశగా ముందుకు సాగుతూ ఉంది. ఈ యొక్క రేవంత్ రెడ్డి చేతగాని పాలనను రాష్ట్ర ప్రజలు కానీ ముఖ్యంగా యావత్తు తెలంగాణ రాష్ట్రంలోని మేధావులు, విద్యార్థులు గమనిస్తూ ఉన్నారు. ఈ యొక్క ప్రభుత్వం పైన అసహనం, వ్యతిరేకత పెళ్లుబిక్తా ఉన్నటువంటి సందర్భంలో ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రధాన నాయకుడైనటువంటి కేటీఆర్ గారిని అరెస్టు చేసి జైలుకు పంపి ప్రజలలో ఈ యొక్క అసహనాన్ని తగ్గించేటువంటి ప్రయత్నమే తప్ప కేటీఆర్ గారి పైనటువంటి పెట్టిన కేసు ఎక్కడా కూడా అందులో నీతి నిజాయితీ లేదు. రానున్న రోజుల్లో న్యాయస్థానం ముందల మా యొక్క పార్టీ వాదనలు వినిపించి ఖచ్చితంగా కేటీఆర్ గారు కడిగిన ముత్యం వల్ల బయటికి రావడం ఖాయం. ఖచ్చితంగా మేము నమ్ముతా ఉన్నాం. అన్న, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసేదంతా చాలా అక్రమ అరెస్టులు ఇవన్నీ చాలా. దీంట్లో ఒకటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే అది జరిగింది ఫార్ములాకి కార్ రేసింగ్ అనేది జరిగింది 2023లో. ఆ కేసు పెట్టింది 2024లో. ఈయనే మనకు అర్థమవుతా ఉంది వీళ్ళు పెట్టి మొత్తం అక్రమ కేసులకు ఏమైనా తట్టుకునే కెపాసిటీ తెలంగాణ ప్రజలకు ఉంది, మా టీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. ఇటువంటి కేసులు మేము తెలంగాణ ఉద్యోగులు ఎన్నో చూసినాం. ఇటువంటి ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదు. వాళ్ళ మీద ప్రశ్నించే సమస్య లేదు. ఇంకోటి, ఈ రైతులను ప్రశ్నించడం, రైతులకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడం వల్ల డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటే ఇటువంటి అక్రమ కేసులు పెట్టుకుంటా దీన్ని ప్రజల నుంచి ప్రజల దోవ పట్టించే విధంగా వీళ్ళు గవర్నమెంట్ చేస్తుంది. డైవర్షన్ పాలిటిక్స్లే ఈ భాగంగా ఈ కేసు అక్రమ కేసు. కేవలం ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి మమ్మల్ని పరిపాలించని చెప్పేసి రాష్ట్ర ప్రజలు యొక్క బాధ్యతను అప్పగిస్తే అది చేతగాక ఏదైతే కేవలం రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నాడంటే ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అమలు చేయడానికి చేతగాక ఈరోజు కేవలం ఎట్లయినా ప్రజలను ఒక డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏమైనా మనం చూస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి సాక్షాత్ రాహుల్ గాంధీ గారితో వరంగల్ డిక్లరేషన్ చెప్పేసి ప్రతి ఎకరానికి 750 చొప్పున ప్రతి సంవత్సరానికి 15,000 రూపాయలు అందిస్తున్నారు కదా. అది ఏమైంది, మన ప్రెస్ మీట్ పెట్టేసి మేము 12,000 ఇస్తామన్నారు. అంటే రైతులు ఏంటంటే ప్రతి ఒక్క ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే రైతులు కూడా గ్రామస్థాయి నుండి జిల్లా వరకు కూడా జిల్లాలకు మొత్తం కూడా జిల్లా కేంద్రాల్లో నిరసన వ్యక్తం చేశారు. ఓకే, ఈ యొక్క ఇలాంటి నిరసన కార్యక్రమాలను ఈ యొక్క వ్యతిరేకతను ఎట్లా నేను దారి మళ్లించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఏం చేసినంటే బయట ఇప్పుడు కేటీఆర్ గారు ఏమైంది, గతంలో ఏదైతే రేవంత్ రెడ్డి గారు మీరు జైలుకి పోవడంలో తప్పే ఉంది,
డబ్బు సంచులతో మీరు సాక్షాత్ మీరు డబ్బులు సంచులతో వీడియో రికార్డింగ్ సహా మీరు దొరికారు కదా. ఏదైతే చట్టం ఉందో న్యాయస్థానం తీర్పు ద్వారా మీరు జైలుకి వెళ్ళారు. కానీ నేను జైలు పోయినా నేనైతే జైలు పోయినానో కేటీఆర్ గారు కూడా కేసీఆర్ కావచ్చు ఇతర బీఆర్ఎస్ పార్టీ ఎట్లా పంపుతావు జైలు ఎట్లా పంపుతావు? ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఫార్మర్ రేస్ గురించి రేవంత్ రెడ్డి గారికి ఏమైనా తెలుసా? రేవంత్ రెడ్డి గారికి ఏం తెలుసు అంటే ఎమ్మెల్యేని ఎట్లా బ్లాక్మెయిల్ చేయాలి, డబ్బు సంచులతో ఒక ఎమ్మెల్సీని ఎట్లా కొనుగోలు చేయాలి, ఒక ఎంపీటీసీని ఎట్లా కొనుగోలు చేయాలి, అంటే ఒక డబ్బుతోని ఎట్లా ఒక రాయికి నడపని తెలుసు. కానీ ఈ ఫార్మర్ రేస్ గురించి ఏం తెలుసు రేవంత్ రెడ్డి గారు మీకు? ఈ ఫార్మర్ రేస్ అనేది ఏంటంటే ఈ ఫార్మర్ రేస్ ఏంటంటే దాదాపు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పర్యావరణకు చెడు చేయకుండా ఈ ఫార్మర్ రేసింగ్ ద్వారా ఏంటంటే ఎలక్ట్రిక్ వాహనాలు ఎలక్ట్రిక్ సంబంధించిన వాహనాలను పెంపొందించడం ద్వారా ఈ ఫార్మర్ రేస్ అనేది ఎక్కడికి జరిగింది తెలుసా అన్న? దాదాపుగా కొన్ని దేశాలు ప్రఖ్యాతి కలిసిన దేశాలలో ఈ రేసింగ్ జరిగింది. లండన్కి సంబంధించినటువంటి ప్యారిస్ సంబంధించినటువంటి ఇలాంటి దేశాలలో ఈ కార్ రేసింగ్ అనేది జరిగింది. ఈ కార్ రేసింగ్ ఎప్పుడు జరిగింది? 2022 ఏప్రిల్ సంబంధించినటువంటి నెలలో. చిన్న విషయం ఏంటంటే దాదాపుగా మోడీ స్థాయి నుండి ఈ భారతదేశంలో ఎంతమంది సీఎంలు ఉన్నారో 29 రాష్ట్రాలలో మోడీ గారు ఒక రాష్ట్రానికి సీఎం కదా, ఇప్పుడు పీఎం మోడీ గారు కూడా ఈ కార్ రేసింగ్ గురించి కొట్లాడితే కూడా అక్కడ వాళ్ళకి చేత కాలేదు. కేవలం ఈరోజు కేటీఆర్ అనేటువంటి వ్యక్తి ప్రపంచ దేశాలలో గ్లోబల్ స్టార్గా ఉన్నాడు కాబట్టి గ్లోబల్ సంబంధించిన ప్రపంచవ్యాప్తంగా పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఈ కార్ రేస్ అనేది దమ్మున నాయకుడు కాబట్టి ఈ ఫార్మల్ రేస్ అని సంబంధించిన రేస్ని ఇక్కడ హైదరాబాద్ జరిపించాడు అనమాట. ఈ రేస్ అనేది హైదరాబాద్ జరగడం వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపుగా హోటల్ బిల్లులో కానీ చూసుకున్నట్లయితే అలా పెట్టినటువంటి భోజన ఖర్చులు దాకా దాదాపుగా 500 నుండి 700 కోట్ల దాకా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన హైదరాబాద్ నగరానికి లబ్ధి చేకూరింది. ఈ విషయం వాళ్ళకి తెలుసా? తెలియదు. ఈ ఫార్మల్ రేస్ జరిగింది, కుంభకోణం ఎట్లా జరిగింది రేవంత్ రెడ్డి గారు? ఈరోజు ఏంటంటే నిన్న మనం చూసుకున్నట్లయితే ఏసీపీ గారు నోటీస్ పంపించేశారు. నేను చట్టబద్ధంగానే ఉన్నాను, న్యాయస్థానాన్ని నేను గౌరవించి అని చెప్పేసి ఈ ఫార్మల్ సంబంధించిన ఏసీపీ ఆఫీస్కి వెళ్తే రానియలే అర్ధగంట బయట ఉంచారు కదా. దీనికి ఇంత భయం ఎందుకు అయింది రేవంత్ రెడ్డి గారు? ఇంత భయానికి అవసరం ఏమున్నది మీకు? ఒకటే చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు, నీకు పరిపాలన చేతగాక ఇచ్చినటువంటి 6 గంటల చేతగాక ఈరోజు కేవలం బయట పెడతాను తప్ప ఇందులో ఏం జరిగింది అసలు? ఏదైతే డబ్బులు పంపించింది ఏదైతే ఉన్నదో ఏ శాఖ నుంచి మున్సిపల్ శాఖలో ఉన్నటువంటి హెచ్ఎండిఏ సంబంధించిన బ్యాంకుల నుండే వాళ్ళకి సంబంధించిన బ్యాంకులు ఖాతాలు డబ్బులు పడ్డాయి. కానీ కేటీఆర్ సంబంధించిన అకౌంట్లో పడ్డా, లేకపోతే కేటీఆర్ సంబంధించిన ఆయన కింద వ్యక్తుల దగ్గర పడ్డా, లేదా పిఆర్ఎల్ దగ్గర పడ్డా, లేకపోతే కేటీఆర్ సంబంధించిన మా పీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకుల అకౌంట్లో పడ్డా? మున్సిపల్ శాఖకు సంబంధించిన హెచ్ఎండిఏ ద్వారానే కదా డబ్బులు పంపింది ఫార్మర్ రేసింగ్కి. దాని తర్వాత ఏంటంటే 2024 మొన్న గ్రీన్ కో ఫార్మర్ సంబంధించిన గ్రీన్ కో అంటారు కదా, గ్రీన్ కో బాండ్లు అంటున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. ఎలక్ట్రల్ బాండ్లు ఏవైతే ఉన్నాయో సాక్షాత్తు రాజ్యాంగబద్ధంగా పార్లమెంటరీ సాక్షిగా వాటికి అప్రూవల్ ఉంది. ఎలక్ట్రల్ బాండ్లు రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రిక్ బాండ్ సంబంధించిన డబ్బులు తీసుకోవచ్చు. అంటే మీ పార్టీ ఏదైతే 100 సంవత్సరాల నుంచి ఉంది మా పార్టీ కాంగ్రెస్ పార్టీ కదా, మీ పార్టీ మనం జరిగిన ఎలక్షన్లో 1500 కోట్లు తీసుకుంది మీ పార్టీ ఎలక్ట్రల్ బాండ్లకు సంబంధించినటువంటిది. అంటే మీరు తీసుకుంటే అంటే మీరు చేస్తేనేమో సంసారం, ఇతరులు చేసిన వ్యభిచారం అయిందా? ఇంత దౌర్భాగ్యమా రేవంత్ రెడ్డి గారు? రాజ్యాంగాన్ని పట్టించుకుంటారా మీ ఇష్టానుసారంగా నడుస్తా అనుకుంటారా? తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు. ఇంకో విషయం ఏంటంటే పంపించినటువంటి డబ్బులలో ₹1 అయినా సరే కేటీఆర్ సంబంధించిన వ్యక్తులకు సంబంధించినటువంటి అకౌంట్లో ₹1 అయినా పడ్డదా? లేదు. హెచ్ఎండిఏ ద్వారానే ఆ సంబంధించిన డబ్బులనే వాళ్ళ అకౌంట్లో పడ్డది. ఇందులో అవినీతి ఎక్కడిదిగా? ఇందులో జరిగిన అవినీతి ఎక్కడిది? ఇంకేమంటే గ్రీన్ కో కేవలం 100% ఇది రాక్షసానందం. నేను జైలు పోయినా, నువ్వు దొంగవు భయ్, నువ్వు 100% నువ్వు దొంగ కాబట్టి, నువ్వు బట్టబాజాను కాబట్టి నువ్వు జైల్లో పోయినావు. నువ్వు డబ్బు సంచిలో దొరకలేదా? అది వాస్తవం కదా. ఈ తెలంగాణ రాష్ట్రం ప్రపంచవ్యాప్తంగా నీ వీడియో వైరల్ కాలేదా? తెలియదా? తెలంగాణ రాష్ట్రం ప్రజలకు తెలియదా నువ్వు ఎంత దొంగవో లంగవో? అంటే నీ యొక్క లంగపాలు చేసి జైల్లో పోతే లేదు నేను సీఎం కుర్చీలో కూర్చున్నా, నేను కూడా కేటీఆర్ జైల్లో పంపిస్తా, కేసీఆర్ జైల్లో పంపిస్తాను. తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు. నీకు చేతనైతే ప్రభుత్వాన్ని ఇప్పుడు సంవత్సరం గడుస్తూ ఉన్నది కదా, ఏ వాగ్దానం నెరవేర్చినావు? నువ్వు ఒక్క గ్యారెంటీ నెరవేర్చినావా? ఒక విద్యార్థిని అడుగుతా ఉన్నాను, ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తున్నావు. ఒక్క విద్యార్థికి ఇచ్చినావా? సంవత్సరం అవుతుంది నువ్వు ఒక విద్యార్థికి ఇచ్చినావా? ఇవ్వలేదు. ఇదే నిరుద్యోగ భృతి అని చెప్పేసి 40,000 రూపాయలు ఇచ్చినావా? ఇవ్వలేదు. ప్రతి ఆడబిడ్డకు 2,500 ఇచ్చినావా? ఇవ్వలేదు. ప్రతి 18 ప్రతి ఆడబిడ్డకు నువ్వు ఎలక్ట్రిక్ స్కూటీ ఇస్తాను ఇచ్చినావా? ఇవ్వలేదు. అంటే వీటిని చెయ్యి, అంతేగాని తప్పకుండా రేవంత్ రెడ్డి గారు నీవు చేసేటువంటి అరాజకాలను అక్రమాలను ఇది కేవలం అక్రమరిస్తే కానీ ఏదో ఒకటి కూడా నిజం కాదు. తప్పకుండా మీరు ఎన్ని చేస్తే ఏమవుతుంది అంటే ఇదే పొంగిరెడ్డి గారి మీద లక్షల కోట్లు దొరుకుతాయి. మిషన్ల మీద గేట్ లోపల పోతాయి. అప్పుడు ఈడీ స్పందించదు. ఆ కేసు గురించి ఒకటి మాట్లాడు. మీరే అన్నారు కదా, మీ బీజేపీ నాయకులు అన్నారు కదా, మిషన్ల కొద్ది డబ్బులు లోపల పోయినాయి, మిషన్ల కొద్ది లక్షల డబ్బులు లెక్క పెడితే మనసు సరిపోలేదని చెప్పేసి 3-4 మిషన్లు తీసుకుపోయారు కదా. మరి ఇదే ఈడీ పొంగిరెడ్డి మీరు ఎందుకు రియాక్షన్ చూపించలేదు? మీరు ఇక్కడ కేసు బుక్ చేస్తారు, అక్కడ వాళ్ళు సెంట్రల్ మీరు అంటే మీ కేవలం ఇది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ కావచ్చు పొత్తులోనే ఒక అక్రమం కేసు జరుగుతూ ఉన్నది. తప్పకుండా రేవంత్ రెడ్డి గారు మీకు బుద్ధి చెప్పడానికి జైలు పోవడం మా పార్టీ కావచ్చు, మా నాయకులు కావచ్చు, మా కేటీఆర్ కొత్త ఏం కాదు కదా. గతంలో తెలంగాణ రాష్ట్రానికి సాధించడానికి ఎలాగైతే తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే జల పోయడం తప్పకుండా రేవంత్ రెడ్డి నీతి నిజాయితీ అనేది కూడా ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది. నీ యొక్క ఆడల సాగు. తస్మా జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు.